సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో కొలువుదీరిన 51 అంగుళాల బలరాముని విగ్రహం తయారీకి మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజు ఉపయోగించిన కృష్ణశిల దాదాపు 250 కోట్ల ఏళ్ల నాటిదిగా నిపుణులు తేల్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సంచాలకులు డాక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ ఈ విషయాన్ని ధృవీకరించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ జాతీయ సంస్థ భౌతిక యాంత్రిక విశ్లేషణను ఉపయోగించి రాళ్లను పరీక్షించడంలో సహాయపడుతుంది. దేశంలోని ఆనకట్టలు, అణు విద్యుత్ ప్లాంట్ల కోసం రాళ్లను పరీక్షించే నోడల్ ఏజెన్సీ ఇది. కోలారు బంగారు గనుల్లో దీని ప్రయోగశాలలు ఉన్నాయి. నాణ్యమైన గ్రానైట్ గనులకు ప్రసిద్ధి చెందిన కర్ణాటకలోని మైసూరు జిల్లా జయపుర హుబిలి గ్రామం నుంచి ఈ రాయిని సేకరించారు. వాతావరణ మార్పులకు లొంగని నిరోధకత గల ఈ రాయి అత్యంత మన్నిక గలది. మన ఉప ఉష్ణ మండలంలో కనీస నిర్వహణతో ఇది వేల సంవత్సరాలు మనగలుగుతుంది. ఏ విధంగా చెక్కడానికైనా ఈ శిల అనుకూలంగా ఉంటుంది. అధిక సాంద్రత, తక్కువ సారంధ్రత గల ఈ రాయి నీటిని పీల్చుకోదు, కార్బన్ చర్యలకు స్పందించదు, అంతర్గత పగుళ్ళు ఉండవు అని డాక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ వివరించారు. భూమి ఏర్పడిన తర్వాత కరిగిన లావా చల్లబడి ఇలాంటి గ్రానైట్ శిలలు రూపొందాయన్నారు. 400 కోట్ల ఏళ్ల కిందటి పూర్వ కేంబ్రియన్ శకానికి చెందిన ఈ రాయి భూమి ఏర్పడ్డ తర్వాత కనీసం సగం చరిత్రకు సాక్షిభూతమని చెప్పవచ్చు. జై శ్రీరామ్.